నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో రెండుగా చీలిన వాలంటీర్లు మరి జగన్ వైపా, చంద్రబాబు నాయుడు వైపా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే వాలంటీర్ వ్యవస్థ ఇన్ని రోజులు కూడా జగన్ గారికి మద్దతుగా ఉన్న వీళ్ళు, జగన్ మనుషులని చెప్పుకున్న వీళ్ళు ఈరోజు రెండుగా చీలారని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. అంటే ఒక సైడ్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే, ఇంకో సైడ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అంటే వాలంటీర్లకి 10,000 రూపాయల జీతం ఇస్తా అని చెప్పేసి ఒక సభలో తను చెప్పడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సైడ్ ఈ వాలంటీర్లు కొంతమంది మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం? నిజంగానే వాలంటీర్లు మరి చంద్రబాబు నాయుడు సార్ మొగ్గు చూపే అవకాశం ఉందంటారా? వాలంటీర్లు ఇవాళ గేమ్ చేంజర్లుగా మారారు. ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో గేమ్ చేంజర్స్గా వాలంటీర్లు ఉన్నటువంటి దీంట్లో ప్రధాన రాజకీయ పార్టీలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా వాలంటీర్లోనే అడ్రస్ చేస్తున్న దీంట్లో చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి ప్రకటించిన 10,000 రూపాయలు ఇవాళ దుమారం రేపుతాను. అంటే డబల్ ద అమౌంట్. వాలంటీర్ల యొక్క జీతాన్ని రెట్టింపు చేస్తాను, వాళ్ళకి నైపుణ్యాభివృద్ధి చేస్తాను, మెరుగైన ఉపాధి అవకాశాలను మీకు కల్పిస్తాను అన్న చంద్రబాబు యొక్క ఆ గ్యారంటీ అటువైపు వాలంటీర్లు ఆకర్షితులవుతారా అనే భయం జగన్మోహన్ రెడ్డి శిబిరంలో ప్రారంభమైంది. ఇప్పటిదాకా వాలంటీర్లంతా తన సైన్యమని, వాలంటీర్లు తనేది చెబితే అది చేస్తారని, తన బానిసలుగా ఆ పార్టీ వెట్టి చాకరీ చేసేవాళ్ళుగా కట్టు బానిసలుగా చూశారు. తీవ్ర అవమానాల పాలయ్యారు వాలంటీర్లు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే జీతం నామినల్ ఎంత? 5,000. 5,000 జీతం అంటే నీకు 30 రోజులు, రోజుకి ఎంత? 166 రూపాయలు 66 పైసలు, 166. ఉపాధి కూలీకి వెళ్ళామనుకో ఆంధ్రప్రదేశ్లో దానికన్నా ఎక్కువనే వస్తుంది, 274 రూపాయలు. నువ్వు పని చేసినా చేయకపోయినా అన్ని పట్టుకున్న మాస్టర్ ఎంచుకుంటే నీ అకౌంట్లో పడిపోదు. అదే హర్యానాలో ఉపాధి కూలీకి ఎంత వస్తుంది? 352 రూపాయలు, డబల్. ఇక్కడ వాలంటీర్కి వచ్చేదానికన్నా హర్యానాలో ఉపాధి కూలీకి డబల్ వస్తుంది. అంటే వీళ్ళేంటి, వీళ్ళతో పోనీ ఒక పనే చేయించుకుని వదులుతున్నారా? అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో వీళ్ళనే వాడుతున్నారు, ఇటు పార్టీ కార్యక్రమాల్లో వీళ్ళనే వాడుతున్నారు, ఇటు వీళ్ళ మీటింగులకి జనాన్ని తీసుకురావటంలో వాడుతున్నారు, ఓటర్ వెరిఫికేషన్లో వీళ్ళే, కుల గణనలో వీళ్ళే, పింఛన్ల పంపిణీలో వీళ్ళే, రేషన్ పంపిణీలో వీళ్ళే, డేటా సేకరణ వీళ్ళే చేయాలి కదా. అంటే వాళ్ళ సిటిజన్ చార్టర్ తయారీ. ఇప్పుడు ఎవరైతే అర్హులో ప్రభుత్వ పథకాలకు వీళ్ళే గుర్తించాలా, వాళ్ళ దరఖాస్తులు వీళ్ళే ఫిలప్ చేయాలి, మళ్ళీ వీళ్ళే అప్లోడ్ చేయించాలా. ఎన్ని పనులు చేయిస్తున్నారు. వెట్టి అన్నది అందుకే ఇందిరాగాంధీ ఈ దేశంలో వెట్టి రద్దు చేసింది. ఎప్పుడు? 1976లోనో ఎప్పుడో. 48 ఏళ్ళు క్రితం వెట్టి రద్దయిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల క్రితం ఇక్కడ వెట్టి మళ్ళీ ఇంకో రూపంలో వాలంటీర్ల రూపంలో కొనసాగిస్తున్నాడు. కట్టు బానిసలంత అందుకే అన్నమాట. ఇప్పుడు వైసీపీ పల్లకీలు మోసే బోయిలుగా ఉండాలా, లేదు మరి గౌరవమైనటువంటి 10,000 రూపాయల జీతం, లేదు ఆయన ఏదో నైపుణ్యాభివృద్ధి ఇంకా ఉపాధి అవకాశాలు విస్తృతం చేస్తాం, మీలో పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, మీకు మంచి ఉపాధి, మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాను అన్నటువంటి చంద్రబాబు వైపు మొగ్గుతారా, లేదు కట్టు బానిసలుగా వైసీపీనే మోస్తారా? తేల్చుకోవాల్సింది వాలంటీర్లే అంటున్నాడు తెలుగుదేశం అధినేత. సార్, ఇక్కడ చూస్తుంటే ఫస్ట్ నుంచి కూడా మనం మధ్యలో చూసాం వాలంటీర్లని కార్యకర్తలుగా మార్చేసుకొని 2-3 నెలల జీతం ఒకటేసారిగా ఇచ్చేస్తాం మీకు అంటే, ఇక్కడ 5,000 నెలకి ఇస్తున్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే నెలకి 20,000 పైనే ఇస్తాము, మీరు వైసీపీ కార్యకర్తలాగా చేసి పనులు చేయండి అని చెప్పేసి. మరి ఇక్కడ ఛాన్స్ లేదంటారా సార్? మరి వాళ్ళకి అనేక రకాల ప్రలోభాలు. మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు, నువ్వు అన్నట్టు 2-3 నెలల జీతం అడ్వాన్స్ ఇస్తామంటున్నారు. మీరు రాజీనామాలు చేయమన్నా కూడా చేయలా. ఇప్పుడు 2,60,000 మందో ఏమో వాలంటీర్లు ఉంటే ఎంతమంది రాజీనామా చేశారు? 2% చేశారా? 7-8 మంది మాత్రమే రాజీనామా చేశారంటే అక్కడే నీకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి పట్టు సడలింది.
వైసీపీ సంకెళ్ళ నుంచి వాలంటీర్లు బయటపడుతున్నారు. బానిస సంకెళ్ళు దించుకొని ఇవాళ వాలంటీర్లు తెలుగుదేశం వైపు మొగ్గుతున్నారు. ఇప్పుడు మీరు అన్నది అదే, ఏంటి రెండుగా చీలిపోయిందా అంటే, కరుడు గట్టిన వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆల్రెడీ నిండా మునిగిన వాళ్ళు ఏదో కొంతమంది వెళ్తున్నట్టున్నారు. వాళ్ళు రాజీనామాలు చేసినట్టున్నారు. వాళ్ళు చేసిన రాజీనామాలు కూడా స్వతసిద్ధంగా చేసినవి కాదు, బలవంతంగా చేయించారు. కొంతమంది అసలు ఫోర్జరీ సంతకాలు అంటున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళే సంతకాలు పెట్టేసేసి వాళ్ళే రాజీనామాలు సమర్పిస్తే వీళ్ళు చేసింది లేక చేష్టలుడికి కూర్చుండిపోయారు, మిన్నకుండిపోయారు అంటున్నారు. ఈ వాలంటీర్లంతా తెలుగుదేశం వైపు ఆకర్షితులైతే జగన్మోహన్ రెడ్డి ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఇప్పటిదాకా ఏంటంటే దింపుడు కల్లాం ఆశ. ఏది తీవ్ర వైఫల్యాల నడుమ జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతున్నాడు ఒక సునామీలో. అటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు ఒక సునామీలాగా వస్తోంది. కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో ఏదో దొరికింది కదా ఈ తెప్ప, దీన్ని పట్టుకుందామని వాలంటీర్లను పట్టుకున్నాడు. మీరు గనక తెలుగుదేశాన్ని గెలిపిస్తే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తాడు అని భయపెట్టాడు. పెన్షన్లు ఇంటింటికి రావు అని ఈ లబ్ధిదారులు ముసలాళ్లను కూడా బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిన్న ఉగాది పండగ నాడు చంద్రబాబు ప్రకటన 10,000 రూపాయల నెలకి జీతం అన్నది ఈ వ్యవస్థ రద్దు కాదు అనే భరోసా కల్పించింది. వ్యవస్థ రద్దు చేస్తే మరి జీతం రెట్టింపు చేస్తా అండ కదా. అవును సార్. అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని చంద్రబాబు ఈ 10,000 రూపీస్ శాలరీ ద్వారా చెక్ చెప్పేశాడు. అటు వాలంటీర్లలో భరోసా ఇస్తున్నాడు, ఇటు ఈ పింఛన్దారులకి భరోసా ఇస్తున్నాడు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వాళ్ళకి రెట్టింపు జీతం ఇస్తాను, ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తానన్న భరోసా గ్యారంటీ చంద్రబాబు ఇస్తున్నప్పుడు చంద్రబాబు గ్యారంటీ వైపు వాలంటీర్లు ఆకర్షితులైతే జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడిపోతాడు. సో అట్లనే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మామూలుగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అధికారులు పెద్ద పెద్ద వాళ్ళని బెదిరిస్తున్నారు. సో అలాంటి టైంలో మరి ఈ కార్యకర్త ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు మరి చంద్రబాబు నాయుడు సార్ వెళ్ళి మొగ్గు చూపితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమన్నా హాని కలిగించే అవకాశం ఉందంటారా? మరి అది కూడా వాళ్ళకి తెలుసు కదా. ఇన్నేళ్ల సాహచర్యంలో ప్రతి వాలంటీర్కి జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో, వైసీపీ అంటే ఏంటో తెలియదంటావా? వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోవాలో కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే నటిస్తారు, ఇటు ఉన్నట్టుగా నటిస్తారు, అటు ఓటేయమని చెబుతారు. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అయినప్పుడు ఎవరికైనా వాళ్ళ భద్రత వాళ్ళ ముఖ్యం. ఇప్పుడు వాలంటీర్గా నేను ఉండాలా, నా కుటుంబం నిలబడాలా, నాకు ఉపాధి ఏర్పడాలా అనే ఆశ ఉంటుంది కదా. ఆశ ఉన్న వైపే మనిషి నడుస్తాడు. ఇవాళ చంద్రబాబు వాళ్ళకు ఒక ఆశ కల్పిస్తున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జీతం పెంచాడా? 5,000ది 8,000 చేస్తానన్నాడు. ఎప్పుడు చెప్పాడు ఆ మాట? 2019 దసరాలో చెప్పాడు. ఇప్పటికి 4 దసరాలు అయినాయి. 5,000 జీతం 8,000 చేశాడా? అందుకే కదా ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, చిరుద్యోగులు, ఈ పారిశుధ్య కార్మికులు, వీళ్ళతో పాటు వాలంటీర్లు కూడా ధర్నాలు, ఆందోళనకు దిగారు. ఇప్పుడు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఆ మేమంతా సిద్ధం సభలో ఏమని చెప్తాడు? వాలంటీర్లను వ్యవస్థ పునరుద్ధరిస్తా, తొలి సంతకం దాని మీదే అంటే. అనే బదులు జగన్మోహన్ రెడ్డి 10,000 జీతం ఇస్తా అనొచ్చుగా. అది మాత్రం రావట్లేదు. లేదు 8,000 చేస్తా అనొచ్చు కదా. అంటే నమ్మరు అన్నమాట. ఒకవేళ ఆయన చెప్పినా నమ్మే పరిస్థితి దాటిపోయింది. ఏది ఇంకా ఇప్పుడు కాయకల్ప చికిత్స కుదరదనమాట, ఆపరేషనే చేయాలి. ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళ ఇంటింటికి కనెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళ నెట్వర్క్ అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలు ధ్వంసం చేసినా వాలంటీర్ వ్యవస్థని నిర్మించాడు. ఇప్పుడు ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేస్తా, మీ కాళ్ళ మీద మీరు నిలబడేలా చేస్తానంటున్నాడు చంద్రబాబు. వ్యవస్థల విధ్వంసకుడుగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారా? వ్యవస్థల రక్షకుడుగా చంద్రబాబుని నమ్ముతారా? అంటే చంద్రబాబు గతంలో ఎన్ని వ్యవస్థల ఏర్పాటు చేశాడో మీకు తెలుసు. డోక్రా వ్యవస్థ
ఇప్పుడు ఇవాళ తెలంగాణలో 1 కోటి మంది మహిళలు, ఉమ్, ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది మహిళలు, 2 కోట్ల మంది మహిళలు పొదుపు సంఘ ఉద్యమాల్లో ఉన్నారంటే ఆ వ్యవస్థ నిర్మాత చంద్రబాబు. అలా డోక్రా వ్యవస్థలాగా ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాడన్న నమ్మకం చంద్రబాబు పైన వాళ్ళకుంటుంది. ఉమ్. సో ఈసారి అయితే వాలంటీర్ వ్యవస్థను నమ్మకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆందోళన పరిస్థితుల్లోనే ఉన్నారు. గట్టు తాకుతానా లేదా అనే పరిస్థితుల్లోనే ఉన్నారని అనుకోవాలి మనమైతే. గడ్డి పూసని పట్టుకున్నాడు, దింపుడు కల్లా ఆశ పెట్టుకున్నాడు. అది కూడా వీళ్ళని మోసం చేసి తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళైనా కూడా ఏంటి పేరుని నాని అంటున్నాడు ఏమని, వాళ్ళు డబ్బు ఆశ ఉండదు, వాళ్ళు ప్రేమతో పనిచేసే వాళ్ళు. అంటే నీకు డబ్బు ఆశ ఉండవచ్చా? వాళ్ళు డబ్బు ఆశ ఉండదు. 5,000 జీతగాళ్ళు వాళ్ళు, ఉపాధి కూలీ కన్నా తక్కువ వస్తుంది వాళ్ళకి. నీ జీతం ఎంత? నువ్వు ఎమ్మెల్యేగా 1,30,000 తీసుకోవచ్చా? వాళ్ళ జీతం మరి పెంచాల్సిన బాధ్యత నీ మీద లేదా? నువ్వు చెప్పి ఇదే పేరుని నాని జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ జీతాలు 8,000 పెంచుంటే నమ్మేవాళ్ళు. ఇవాళ వాలంటీర్ల ముందు ఉన్నది అదే. బంతి వాలంటీర్ల కోర్టులో ఉందమ్మా. ఏంటి 10,000 జీతం కావాలా? చంద్రబాబు వైపు వెళ్ళండి. లేదు 5,000తో వెట్టి చాకిరీ చేస్తారా? కట్టు బానిసలుగా ఉంటారా? పల్లకి మోసే బోయిలుగానే ఉంటారా? జగన్మోహన్ రెడ్డి వైపు ఉండండి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.